ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందించినట్టు తెలుస్తోంది. అక్కడికి తరలించే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఉదయం 7:20 సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఉదయం 7:25 కల్లా ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని తట్టి లేపింది. ఈ పాట వినగానే తెలంగాణ ఉద్యమమే గుర్తు వస్తుంటుంది. రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. ఈ రకమైనటువంటి ఈ పాట ఎంతో మందిని తట్టిలేపింది, ఎంతో మందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాటకి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు. ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ లేరు అనేటువంటి వార్త ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తట్టిలేపింది, అందరినీ కూడా ఆందోళన పరిచింది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది చాలా కీలక పాత్ర. ఈ పాటతోనే ఆయన పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పురస్కారాన్ని అందించింది. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా పొందారు.